ఆనాడు హైదరాబాద్ నగరానికి విపత్తు వచ్చినప్పుడు వందల వేల మంది చనిపోతున్న సందర్భంలో రక్షగా నిలిచినటువంటి బల్కంపేట ఎల్లమ్మ ఇటీవల కాలంలో భక్తుల యొక్క విశ్వాసానికి పేరుగా లక్షల మంది భక్తులు వస్తున్నా, ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నా భక్తి పారవశ్యంగా సేవలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో ప్రభుత్వ పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించి జరుపుకోవడం జరిగింది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కొరకు, ఆ అమ్మవారి కళ్యాణం ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండి సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, వందల వేల మంది, అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. మరొక్కసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు వెలిసిన అమ్మవారు ఇవాళ తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు రెండు ఆశీర్వచనంతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించుకుంటాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈసారి ప్రభుత్వం తరఫున ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందులు కావచ్చు, డిపార్ట్మెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి అన్ని ఏర్పాట్లు చాలా జాగ్రత్తలు జరపడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ బాగుండాలని అమ్మవారిని కూడా కోరడం జరుగుతుంది. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అమ్మవారి కళ్యాణం సజావుగా జరిగింది. ఇంకా దర్శనాలు కూడా, లైన్లు కూడా సాఫీగా సాగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటే అమ్మవారు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ని కాపాడాలని చెప్పి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి మరి ఎంతో మంది దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని కొంచెంగా తొందరగా దర్శనం చేస్తే బాగుంటుంది. అట్లాగే ఆయా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నామండి. చాలా బాగా ఏర్పాటు చేశారు. కళ్యాణానికి ముఖ్యంగా జోగినీలకు, శివశక్తులకు ప్రత్యేక క్యూ లైన్ పెట్టేసి ప్రత్యేకంగా మాకు అనుమతి ఇచ్చి, మాకు విఐపి పాసెస్ ఇచ్చి మమ్మల్ని కళ్యాణం వరకు తీసుకెళ్ళి చాలా బాగా చేయించారు. పసుపము నుంచి మేము కట్టుకోవడం జరుగుతుంది. దానికి యావత్ తెలంగాణ ప్రజలందరికీ, పోలీసు వారికి అందరికి కూడా మేము ఆశీర్వాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున అమ్మవారికి మొక్కుకున్నాము. ఈరోజు మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, భోగ భాగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి. అదే మాదిరిగా ఎల్లమ్మ తల్లికి ఏ మొక్కినా అందరం సక్సెస్ అవుతాం. నేను కూడా మా మన్మరాలు పెళ్లి కావాలని మొక్కిన లాస్ట్ టైం. ఈసారి మంచిగా బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. అమ్మవారికి కూడా మంగళసూత్రం అవన్నీ కూడా తెచ్చి ఈ రోజు పెట్టినా. కాబట్టి భక్తులు ఏ కోరిక కోరినా అమ్మవారు అన్ని కూడా కోరికలు పూర్తిగా చేస్తుంది. ఈసారి కోరుకున్న ఇంకా కోరుకున్న చెప్పొద్దు, ఎప్పుడు అది కంప్లీట్ అయినాక చెప్పాలి. అందరికి కూడా నమస్కారం. ఎల్లమ్మ తల్లికి జై.